అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఎవరైతే జమ్మూ కాశ్మీర్ అటాక్లో మరణించారో మెయిన్గా మన తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళైతే వాళ్ళైతే పరామర్శించారు. అంటే వీళ్ళు ఒకసారి అయితే కలిసారు, వాళ్ళ మంచి బాగోతులన్నీ కూడా అయితే తెలుసుకున్నారు. దీనికోసం మీరు ఏమంటారు? మీరు చూస్తే మీరు వీడియోలో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారు పరామర్శం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయనను చూసినప్పుడు కన్నీళ్ళని మీరు చూడొచ్చు. ఒక ధైర్యం, ఒక ఒక అభయం లాగా వాళ్ళ కళ్ళల్లో మీరు చూడొచ్చు. ఆయన ఆయన ప్రతి ప్రతి ఇంటికి ఎవరైతే ఎక్కడికైతే వెళ్ళి పరామర్శించారో ప్రతి ఇంటికి ఆయన వెళ్ళి ఆయన అందరినీ పరామర్శించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయనకు తెలుసు ఈ ఈ భారతదేశం ఎంత ఎంత పెయిన్ అనుభవిస్తుందో, ఎప్పటి నుంచో ఎంత ఆయనకి కూడా బాగా ఈ ఈ దేశం పట్ల ఆ మనోభావాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అదొకటేనో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నా సరే, ఎక్కడో జరిగిన కాశ్మీర్లో ఉన్నా సరే, ఆయన సడన్ గా ఇప్పుడు నెల్లూరు అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఇలా తిరుగుతున్నారు. అవును, దీన్ని మనం ఆయన మంచితనం ఎంత, ఏ విధంగా మనం ఆయన దేశభక్తి మీరు ప్రశ్నించాల్సిన అవసరమే లేదండి. ఆయనకి ఎప్పటి నుంచో మీరు ఆయన మూవీస్ లో కూడా మీకు దేశభక్తి గురించి కొన్ని పాటలు కూడా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఎంత ఎంత అగ్రెసివ్గా ఉంటారో మీరు వినొచ్చు. ఒకవేళ మన ఇండియా మీద ఎవరైనా ఒక విమర్శిస్తే ఎంత అగ్రెసివ్ గా ఆయన రిప్లై ఇస్తాడో మీకు బాగా తెలుసు అనమాట. ప్రతి వీడియోలో, ప్రతి ఇంటర్వ్యూలో మీరు చూడొచ్చు ఎంత అగ్రెసివ్ గా ఉంటారు. ఆయన మనస్తత్వం ఎలా అంటే, హిందువులు అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా ఆయన అందరినీ లైక్ చేస్తారు. ఎందుకనంటే ఆయన అందరినీ కలుపుకొని మనంతా ఒక ఇండియన్స్ అనే భావనతోని అందరినీ కదిలింపజేస్తారు. సో ఆయనకి ఆబ్వియస్ గా క్రేజీ అనేది ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి మెయిన్గా జనసేన ఏదైతే ఒక పోస్ట్ రిలీజ్ చేసిందో, దీనికోసం బాగా అల్చలం అయితే జరుగుతుంది. ఉగ్రవాద దాడులకి హైదరాబాద్ నగరంలో కూడా వారసులని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా బాధ్యతలని అయితే మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? వారసులు అంటే పాల్గొన్నాడు అంటే వాళ్ళకి సహకారం, ఉగ్రవాదులకు సహకరించడం హైదరాబాద్ ఆబ్వియస్ గా కదండి. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే ఎన్నో సంఘటనలు జరిగినాయి. వాళ్ళు తలదాచుకున్న చార్మినార్ పాత బస్తీలోనే తలదాచుకున్న మీరు ఎన్ఐఏ చూసుకోండి, ఎన్ఐఏ మీరు మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ చూసుకోండి. చాలాసార్లు ఎంతో మందిని అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొని వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు, చాలాసార్లు చేశారు. ఖచ్చితంగా మీకు హైదరాబాద్ లో కూడా అలాంటి మూలాలు ఉన్నాయి. అంటే ఉగ్రదాడికి మీరు చూసుకుంటే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ ఉంటాయి. మనకు ఒకవేళ ఇండియా ఓడిపోతే మనకు క్రాకర్ సౌండ్స్ అక్కడ నుంచే వినిపిస్తాయి మనకు. ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ దొరికితే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేసే అవకాశం ఉంది భారతదేశం? శిక్ష అనే అంటూ ఏమి ఉండదండి, డైరెక్ట్ ఎన్కౌంటరే ఉంటుంది. మీరు చూసుకుంటే ఇవాళ కూడా మీరు చూసుకుంటే న్యూస్ లో మీరు ఒక ఉగ్రవాదులు ఇద్దరు దాక్కొని ఉన్నారని, ఒక ఇంట్లో దాక్కుని ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. డైరెక్ట్ గా వాళ్ళు ఎల్ఈడి బాంబులు వేసి పేల్చేశారు, ఇల్లునే పేల్చేస్తారు. ఇంకా చావు ఒకటే ఉంటుంది వాళ్ళకి. శిక్ష అంటే ఏమి ఉండదు, శిక్షనే చావు. కానీ ఇప్పుడు భారతదేశం ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ప్రతీకారం తీసుకునే అవకాశం అయితే ఉందా? భారతదేశం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందండి. అందుకే మీరు ఇవాళ చూసుకోండి, మీకు స్టాక్ మార్కెట్లు అన్ని పడిపోయాయి. ఇవాళ ఇండియా నెగటివ్, అంటే ఇప్పుడు వార్ అంటేనే నెగటివ్. పాకిస్తాన్ నా అభిప్రాయం ఏంటంటే, పాకిస్తాన్ కావాలని ఇండియాని వార్లోకి లాగుతుందనేసి నా అభిప్రాయం. ఓకే, చూస్తుంటే అలాగే పాకిస్తాన్ ప్రెస్ మీట్లో కూడా ఒకరైతే మాట్లాడడం అయితే జరిగింది. వీళ్ళు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ కింద కూడా వీళ్ళైతే గుర్తించారు ఈ ఉగ్రవాదుని. మీరు చూసుకోవచ్చు ఇంకా ఎంత దరిద్రమైన కంట్రీ ఈ ప్రపంచంలో లేదు అని ఈ ప్రెస్ మీట్ లో ఇలాంటి వర్డ్ ని యూజ్ చేయడం అని అంటే, ఇలాంటి కంట్రీ మీకు ఎక్కడా కనిపించదు. అంటే మీకు ఫైటర్స్ ఏం చేశారు అంటే, ఆ ఉగ్రవాదులకు ఏం చేశారు అనేది మీకు కనిపించట్లేదు. కానీ మీరు ఏమంటున్నారంటే ఫ్రీడమ్ ఫైటర్ అని అంటున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ దేనికి? నువ్వు దేనికి, ఎవరికి స్వేచ్ఛనిస్తున్నావు నువ్వు? అన్న ఇదొకటి. ఇప్పుడు ఈ ఇష్యూ అయితే చూడండి, దీనికోసం ఏమంటారు అంటే, వాళ్ళు ముస్లిమ్స్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే అడిగారు, అయితే కొన్ని టాపిక్స్ అయితే కల్మా చదవ డైరెక్ట్ గా ఆమె పక్క నుండి చెప్తుంది. ఆమె ఏమని చెప్తుంది అని అంటే, కల్మా చదవకపోతే చంపేస్తాం. అంటే ఏంటిది? మీరు ముస్లిమా హిందువా అని తెలుసుకోవడానికి కల్మా చదవమని చెప్పారు. ముస్లిమ్స్ లో ఏంటంటే అదొక పార్ట్ అనమాట. ప్రతి ముస్లిం కల్మా చదవగలుగుతాడు. సో ఆయన చదవలేదు, ఆయన ఇమ్మీడియట్ గా హెడ్ షాట్ కొట్టేస్తాడు. ఓకే,
కల్మ అంటే ఏం చేస్తుంది? కల్మా అంటే అదొక ఇప్పుడు మన మన దాంట్లో ఇప్పుడు శ్లోకాలు అంటే ఇప్పుడు పద్యాలు ఎలా ఉంటాయో అలానే ముస్లిమ్స్ లో కూడా ఒక ఒక కల్మా అనేది ఒకటి ఉంటుంది పద్యం. పద్యం Okay. అనేది ఒకటి ఉంటుంది. అది చదవలేనందుకు చంపేశారు. చంపేశారు. ఓకే, ఒక మాటలో ఇప్పుడు ప్రతీకారం ఎలా ఉంటుంది అనుకోవచ్చు భారతదేశం నుంచి పాకిస్తాన్? నాకు తెలిసి ఈసారి పిఓకే మనం ఆక్యుపై చేసేసుకుంటాం. హిందువుల్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే మీరు ఏమంటారు? రెచ్చగొట్టడం అంతే, ఏం లేదండి. రెచ్చగొట్టి ఇండియాని వార్లోకి లాగడం. లాగితే మన ఎకానమీ కూడా పడిపోతుంది కదా, అప్పుడు చైనాకి బెనిఫిట్. చైనా యథాతథిగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇందులో చైనా పాత్ర కూడా ఉంది. ఇదొకటి పార్టీల కోసం బ్రతుకుతున్న కొద్ది మంది ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు ఈ దాడిలో. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? పార్టీలో మాక్సిమం నేను అనుకుంటుంది అయితే అంత ఉండకపోవచ్చు, పార్టీ సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ కొన్ని పార్టీలు అయితే ఈ దేశం ఏమైపోతే మాకేంది అనే సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళ బాధ్యత రహితంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు మన ఇండియాలో కూడా. ఇండియాలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.